దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మనము పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలను గురించి ధ్యానం చేసుకునిచున్నాము. ఈరోజు మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి స్త్రీని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున ఈ యొక్క సమయం ముందున నాయన మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలను బట్టి మేము ధ్యానం చేసుకునిచున్నాము. ఈరోజు మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి స్త్రీని ప్రభా మేము ధ్యానం చేసుకునిచుండగా ఆమె ద్వారా విన్న మాటలు నీ బిడ్డల ప్రభా ఎవరైతే వినగలుగుతున్నారో వారు వారి జీవితాలని రక్షణ మార్గం నడిపించుకోవడానికి మీ మంచి ఆలోచన విధానాన్ని కలుగు చేయమని, మీ కృపయో మీ కాపుదల మీ భద్రత చేత నింపమని, వినగలిగే మనసును గ్రహింపు శక్తిని కలుగు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి స్త్రీలను ధ్యానం చేసుకునిచున్నాము. ఈరోజు దైవభక్తి గల స్త్రీ లుదియా. ఈ లుదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో ఈ 11, 12 వచనాల తర్వాత 13 వచనం ఉంటుంది. కాబట్టి మేము త్రోయాకు నుంచి ఓడ ఎక్కి తిన్నగా సమేత్రాకేకు మరునాడు నెయాపోలికి అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతములకు అది ముఖ్య పట్టణము, రోమీయుల ప్రవాస స్థానమైనది. మేము కొన్ని దినముల ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచు ఉంటిమి. ఇక్కడ ఈ లుదియా అనగా దివిటి అని అర్థం. ఈమె తుయాతైరా పట్టణస్థురాలు. ఈమె యూదుల తెగకు చెందిన ఒక అన్య స్త్రీ. యోధారంగు పొడిని అమ్ముకునే ఒక వ్యాపారస్తురాలు. సువార్త సంచారములు చేయుచున్న పౌలు యొక్క బృందము పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచు మాసిదోనియాలో ముఖ్య పట్టణమైన ఫిలిప్పు నగరానికి క్రీస్తు బోధ చేస్తూ వచ్చాడు. అయితే ఈ ప్రసంగములో, ఆయన చేసిన ప్రసంగములో ఎలా రక్షించబడిందో, ప్రజల కొరకు గొప్ప సాక్షిగా ఎలా జీవించిందో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ లుదియా అని ఈమె చెప్పబడుతుంది. ఈమె అన్యురాలైన పరిశుద్ధాత్మ దేవుడు ఈమె గురించి సాక్ష్యము. దైవభక్తి కలిగిన స్త్రీ పౌలు చెప్పుచున్న మాటలు ఏందో విశ్వాసముంచినటువంటి దైవభక్తురాలు. ఈమె దైవభక్తి విషయంలో మనకెంతో మాదిరిగా ఉంది. మరియు నీ సమాజంలో దైవభక్తి గల స్త్రీ నీవు ఎవరైనా ఉన్నారా? దైవభక్తి కలిగిన స్త్రీ అని ఎవరినైనా నీ సంఘములో, నీ సమాజంలో, మీ ఊరిలో ఎవరిని బట్టైనా మాట్లాడుచూ ఉన్నారా? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథము నుండి సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నదంట. భక్తి విషయంలో గొప్ప లాభసాధకమైనదని వాక్యం చెప్తుంది. భక్తి లేని వారు క్రోధాన్ని ఉంచుకుంటారంట. క్రోధాన్ని ఉంచుకుంటారని బైబిల్ మనకు చెప్తుంది. ఎందుకంటే భక్తి లేకపోతే వారిలో క్రోధం ఉంటుంది, కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది. కాబట్టి ఈ భక్తి కలిగినటువంటి దైవభక్తి కలిగిన స్త్రీగా ఇక్కడ మనకి చెప్పబడుతుంది. అంటే ఈమె విశ్రాంతి దినాన, ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించాలి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడకు కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచున్నాము. అప్పుడు ఈ స్త్రీ ఉంది. 14 వచనం మనం చదువుకున్నట్లయితే, అప్పుడు లుదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిన అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యముంచెను. ఎవరు చెప్పిన మాటలేందు? ఇక్కడ ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచింది. అందుకని
ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఏందో విశ్వసించి ఉంది. అంటే ఇక్కడ ఆ ప్రార్థన జరుగుతుందని తెలుసుకుని ఇక్కడ బహుశా యూదురాలు మరి విశ్రాంతిని అనుసరిస్తూ ఉన్న విధానంలో యేసు ప్రభువు అని తెలుసుకునే విధానంలో ఒకవేళ జీవిస్తుందేమో. ఇక్కడ దేవుడు ప్రార్థన జరుగున అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచున్నారు. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఇది చాలా ప్రాముఖ్యమండి. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి స్త్రీలలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఫిలిప్పు పట్టణమునకు వచ్చిన పౌలు అత్యాసక్తితో సిలువను గూర్చిన వార్త అక్కడున్న వారందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. అక్కడున్న వారందరికీ కూడా ఈ సిలువను గురించిన వార్త అంతా కూడా బోధిస్తూ ఉన్నాడు. ఈ లుదియా చాలా శ్రద్ధగా వాక్యాన్ని వినుచుంది. అప్పుడు హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు ఇక్కడ ఎప్పుడైతే శ్రద్ధగా వినుచుందో ఈ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు పరలోకపు తండ్రి లుదియా హృదయమును తెరువగా ఆమె పౌలు చెప్పిన మాటలేందో లక్ష్యముంచి ఉన్నది. ఎప్పుడైతే ఈమె శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినుచుందో దేవుడు ఆమె హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ మనసంతా కూడా దేవుని యొక్క వాక్యం మీదే ఉండాలి. నీ మందిరంలోకి వెళ్ళి ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్తుంటే నీ మనసంతా కూడా దేవుని యొక్క వాక్యం మీదే ఉంటే నీ హృదయాన్ని దేవుడు తెరుస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు నువ్వు ఆయమ్మని గెలటం ఈ అమ్మని గెలటం ఆ వైపు చూడటం ఈ వైపు చూడటం లేచి బయటికి వెళ్ళటం అవతల వాళ్ళతో మాట్లాడటం ఆ పెన్ ఇవ్వు ఆ బుక్ ఇవ్వు అని, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఏదైనా రాసుకోవటం, దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు నువ్వు ఫోన్ చూసుకోవటం, దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు బిడ్డలను ఆడించుకోవటం, దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఎదుటివారు ఏం చేస్తున్నారా, వాళ్ళు నిద్రపోతున్నారా అని నీవిదంతా కూడా చూస్తుంటే నీ హృదయంలోనికి దేవుని యొక్క వాక్యము వెళ్ళనగాక వెళ్ళదు. దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలని ముందు నీకు ఆసక్తి ఉండాలి. దేవుని యొక్క వాక్యము దేవుని మందిరంలోకి వెళ్ళావంటే నీ ప్రవర్తన అంతటింత ఆయన అధికారముకి నీ ఒప్పుకోవాలి. నువ్వు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. నీ మనసు పెట్టి దేవుని యొక్క వాక్యం వినాలి. మాట ఏ రీతిగా దేవుడు నీతో మాట్లాడుచున్నాడో గుర్తించాలి. అది ఎక్కడ నీ హృదయాన్ని తాగుతుందో గుర్తించాలి. ఏ రీతిగా నేను మార్చుకోవాలన్న ఆలోచన నీకు కలగాలి. అలా కాకుండా చెబితే చెప్పారులా అని ఆలోచన కలిగి ఉంటే ఎప్పుడు వినే వాక్యమే కదా అని నువ్వు పెడచెవిని పెట్టినట్లయితే నీ హృదయము తెరవబడదు, నీ ఇల్లు రక్షించబడదు, నీ కుటుంబంలో సంతోషము సమాధానం ఏమాత్రం కూడా ఉండదు. నువ్వు ప్రతి వారం మందిరానికి వెళ్ళటానికి మాత్రం వెళతావు సిద్ధపడి. నీ జీవితంలో నీ కుటుంబంలో ఎదుగు బొదుగు లేదు. నీ జీవితాన్ని మార్చుకోవాలి. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నావు? నీ కుటుంబంలో సమాధానం కావాలి, నీ బిడ్డలకు మేలుకరంగా ఉండాలి, నీ భర్త జీవితం మార్చబడాలి. ఇవన్నీ మార్చబడాలంటే నువ్వు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అందుకని ఈమె గురించి చెప్తుంది, కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచున్నమి అప్పుడు లుదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. దైవభక్తి లేకపోతే నువ్వు వినలేవు. దైవభక్తి లేకపోతే నువ్వు ఇటు అటు అటు తిరుగుతావు తప్ప, వాళ్ళని చూస్తావు వీళ్ళని చూస్తావు తప్ప నువ్వు వినలేవు. కాబట్టి ఆ దైవభక్తి ఉంటే నువ్వు ఎవరి వైపు చూడవో ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మీద నీ మనసంతా కూడా పెడతావు. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. అప్పుడు దేవుడు నీ విన్న వాక్యం అంతా కూడా నీ హృదయ అంతరంగంలోకి వెళ్ళిపోయి ఇదిగో నా జీవితాన్ని మార్చుకోవాలన్న ఆలోచన ఆశ దేవుడు కలిగిస్తాడు. అందుకని పౌలు చెప్పిన మాటలు ఏందో లక్ష్యం ఉంచుతుంది. లోక సంబంధ విషయాల మీద, ప్రకృతి సంబంధ విషయాల మీద, ఆచార సంబంధ విషయాల మీద శ్రద్ధ ఉంటే నువ్వు బాగుపడవు. పరసంబంధమైన వాటి మీదనే నీ మనసు పెడితే నువ్వు బాగుపడతావు. నీవు పైనున్న వాటిని చూడ లోక సంబంధమైన వాటి మీద నువ్వు ఆలోచన చేసినట్లయితే నువ్వు మేలు పొందుకో. అందుకని వాక్యమును గైకొను వారు
ధన్యులు. ప్రకటన గ్రంథం 1:3 చెప్తూ ఉంటాడు. వాక్యమును ఎవరైతే గైకొంటారో వారు ధన్యులు, నీ ఉపదేశము లక్ష్యము చేయువారు ధన్యులు. నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళిన దేనికి? దేవుని యొక్క లక్ష్యము, దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్యం చేయాలి. అంటే దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు, నేను ఏం మార్చుకోవాలా నా జీవితంలో, నా నోటి మాటలు మార్చుకోవాలా, నా ఆలోచన మార్చుకోవాలా, నా నడకను మార్చుకోవాలా, నేను ప్రేమించే విధానాన్ని కుటుంబ విషయంలో ఎలా ఉంటున్నాను, బిడ్డలను ఏ రీతిగా మార్చుకోవాలా, భర్తను ఏ రీతిగా మార్చుకోవాలా అని వాటి మీద నీవు లక్ష్యం ఉంచినట్లయితే దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. అందుకని యెహోవా మీద లక్ష్యం ఉంచాలి, ఏక మనసుతో లక్ష్యం ఉంచాలి దేవుని సన్నిధికి వెళ్ళిచినప్పుడు. అందుకని ఈమె వెళ్ళింది, దేవుని వాక్యం మీద పౌలు చెప్పే మాటలేంది విశ్వాసంతో వింటూ ఉంది. లోకరక్షకుడు గురించి చెప్తున్న విషయాలు వింటుంది. లోకరక్షకుడు వచ్చాడు, ఆయన చనిపోయి ఉన్నాడు, మానవులందరి కోసం ఆయన సమాధి చేయబడి ఉన్నాడు, ఆయన మరలా తిరిగి వస్తాడమ్మా, ఆయన సమాధి చేయబడి లేచి పునరుద్ధానుడై తండ్రి యొద్దకు వెళ్ళాడు, మరలా వస్తాడు. ఈ వచ్చేలోపు ఆయన చిందించే రక్తం వల్ల మీ పాపాలన్నీ కడుక్కోమని దేవుడు పౌలు గారి ద్వారా చెప్తున్నాడు. ఈ మాటలు వినుచున్నప్పుడు ఆమె హృదయం అక్కడే చిక్కానైపోయింది. వెంటనే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడు. హృదయం తెరిచినప్పుడు ఆమె విశ్వసించింది, నమ్మకం కుదుర్చుకుంది, యేసు ప్రభు యొక్క నామములో బాప్తిస్ము పొందుకుంది. చూడండి, బాప్తిసం పొందినటువంటి లుదియా జీవితాన్ని బట్టి మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఆమెయో 15వ వచనం, ఆమెయో ఆమె ఇంటి వారునో బాప్తిసం పొందినప్పుడు ఆమె మేము ప్రభువునందు విశ్వాసము గలదాన్ని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని వారిని బలవంతంగా వేడుకుంది. అయ్యా, నేను మార్పు చెంది ఉన్నాను, నేను మారు మనసు పొందినని. ఇక్కడ ఆమె రక్షణ పొందుకోవటమే కాదు కానీ, ఆమె బాప్తిసం పొందుకోవటమే కాదు కానీ, తానును, మరలా చదువుతాను వినండి, ఆమెయో ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆమె భర్త, ఆమె పిల్లలు, అంటే ఆమె కుమారులు, ఆమె కుమార్తెలు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందినారు. ఏం చేసింది ఈమె ఒక్కతే వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఇంట్లో ఉన్న వారందరూ కూడా మారు మనసు పొందారంటే ఎంత అద్భుతం జరిగింది ఇక్కడ. అంటే ఆమెకి ఆ ఇంట్లో విలువ ఉంది. విలువ అంటే ఎలాంటి విలువ? కక్షపూరితమైన విలువ కాదు. ఆమె చాలా మంచి ప్రవర్తనరాలు. ఆమె చెప్పిదంటే వాళ్ళ జీవితంలో మంచి దాని మీద ఆసక్తి కలిగి ఉంటుంది. అందుకని దైవభక్తురాలు. ఆమె చెప్పింది, ఆమె విశ్వసించిన మాట అంతా కూడా వారు విని ఆ ఇంట్లో భర్త, ఆ ఇంట్లో కుమారుడు, కుమార్తెలు అందరూ కూడా ఆమె చెప్పిన వెంటనే బాప్తిసం తీసుకున్నారంటే ఎంత భక్తురాలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చెప్పే మాటలు నీ భర్త వింటాడా? నువ్వు చెప్పే మాటలు నీ కుమారుడు వింటున్నాడా? నువ్వు చెప్పే మాటలు నీ కుమార్తె వింటుందా? నీ మాటలు చెప్పినప్పుడు వారు నీ మాటలు త్రోసివేస్తూ ఉన్నారా? నువ్వు దేవుని మాటలు చెప్తే వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారా? అంటే ఎక్కడో లోపం అనేది ఉందండి. నువ్వు దైవభక్తి కలిగినటువంటి స్త్రీ విధానంలో లేకపోయి ఉండవచ్చేమో. ఈమె దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి తన ఇంటి వారందరినీ కూడా బాప్తిస్మ మార్గంలో నడిపించింది, రక్షణ పొందుకున్నారు. ఇక ఇంకేమి వారు లోకాశలతో ఉండరు, ఈమె లోకాశలతో లేదు. వారి కుటుంబం అంతా కూడా సంతోషం సమాధానంతో ఉంటుంది. అలా నీ కుటుంబం ఎందుకు ఉండలేకపోతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళుతున్నావు? నీ కుటుంబాన్ని కట్టుకున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థన చేస్తున్నావు? నీ మాట నీ భర్త వినగలుగుతున్నాడా? నీ కుమారుడు వినగలుగుతున్నాడా? వాళ్ళు ఎన్నైనా అలవాట్లు ఉండొచ్చు, వాళ్ళు ఏ వ్యామోహనైనా బ్రతకొచ్చు. నీ ప్రవర్తన సరి అయినదైతే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. నువ్వు చెప్పిన మాట వాళ్ళు తప్పకుండా వింటారు. నువ్వు చెప్పిన మాట తప్పకుండా వింటారు. వినకపోతున్నారంటే ఎక్కడో లోపం అనేది ఉంది. అందుకని సమాజంలో, సంఘములో నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజంలో స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన వారండి. స్త్రీలు
చాలా ప్రాముఖ్యమైన వారు, శక్తి కలిగిన వారు, బలవంతులు, ఓర్పు కలిగిన వారు, దేనినైనా సాధించుకునే సామర్థ్యత కలిగిన వారు, దేనినైనా సాధించుకోవాలంటే ఓపిక కలిగిన వారు, ఏ పనులైనా రాణించగలిగిన వారు. కాబట్టి ఇన్ని మంచి క్వాలిటీస్ నీలో ఉన్నాయి. ఇంత మంచి పరిగణలోనికి నువ్వు రాబోతున్నావైతే నీ కుటుంబాన్ని రక్షించుకునే విధానంలో ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది అంటే నువ్వే సరిగా దేవుని యొక్క వాక్యాన్ని వినట్లేదేమో. నీవే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోనికి వెళ్ళనీయకుండా ఆఫ్ చేస్తున్నావేమో. నీవే దేవుని యొక్క వాక్యం మీద మనసు లేకుండా నువ్వు గడుపుతున్నావేమో. నీవే దేవుని యొక్క వాక్యం అంటే ఇష్టం లేకుండా నీవు వెళ్ళి ఊరకే వచ్చి వెళుతున్నావేమో. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యం ఉన్నావు, ఎన్ని వాక్యాలు నీకు గుర్తున్నాయి? నీవు దైవభక్తి కలిగిన ఉంటే నీ కుటుంబం అంతా మార్చబడుతుంది. అందుకని ఈ బాప్తిసం తీసుకుంది లుదియా గారు. లుదియా దేవుని మాటలు విశ్వసించింది. ఆమె ప్రభావం ఆ ఇంటి మీద పనిచేసింది. వెంటనే ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకొని రక్షించబడి ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నావు, నీ పిల్లల మారలా, నీ కుటుంబం మారలా, నీ జీవన సంబంధ విధానం ఏది కూడా మారలేదు. నీ బంధువులు, నీ కుటుంబము రక్షణ మార్గంలో నడిపించబడటానికి నీవు మూలస్తంభంగా నిలవాలి. వారి జీవితాలు లోకాశలతో పతనమైపోతున్నాయి, వారి జీవితాలు లోక ఆలోచన విధానంలో పతనమైపోతున్నాయి. కాబట్టి నీవు నీ కుటుంబ విషయంలో మొట్టమొదటిగా నీ ప్రాధాన్యత ఉండాలి. అందుకని కొర్నేలు ఇంటి వారు అందరికీ రక్షించబడి ఉన్నారు. చెరసాల ఇంటి నాయకుడు కూడా, ఆ చెరసాల నాయకుడు పౌలు గారి ద్వారా అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఆయన ఇంటి వారు కూడా రక్షణ పొందుకున్నారు. పురుషులు, స్త్రీలు బాప్తిసం పొంది ఉన్నారు. వాక్యం విన్న వారందరూ కూడా బాప్తిసం పొందినారని అపోస్తులు 2:41 చెప్తున్నారు. అంటే వాక్యము నువ్వు శ్రద్ధగా వింటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో పనిచేస్తాడమ్మా. నువ్వు వాక్యము శ్రద్ధగా వింటే నువ్వు ఎట్లయితే దేవుని మందిరానికి వెళ్ళావో బయట విషయాలు ఏవి కూడా పట్టించుకోవద్దు, ఇంట్లో విషయాలు ఏమి కూడా పట్టించుకోవద్దు. ఏ విషయం పట్టించుకోకుండా వాక్యం మీద నీ మనసు నిలిపితే వాక్యముతో దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆ మాట్లాడిన ప్రతి మాట నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ప్రతి మాట నీ హృదయానికి తాకే విధంగా నువ్వు మార్చుకున్నట్లయితే నీ జీవితం మారుతుంది, కుటుంబం మారుతుంది. అందుకని ఏమి ఆతిథ్యం ఇచ్చినటువంటి లుదియా మరి ఇంటి వారందరికీ కూడా, ఇంటి వారు రక్షణ పొందిన తర్వాత ఫిలిప్పు పట్టణంలో సువార్త ప్రకటిస్తున్న పౌలు శీలలకు శ్రమలు ఎదురుకాక వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ఆదరించినటువంటి లుదియా. 16వ అధ్యాయం 40వ వచనంలో దేవుడు చెప్తున్న, వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లుదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరి పోయిరి. మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి ఇక్కడ లుదియా కుటుంబము దేవుని ద్వారా వాడబడి ఉన్నది. అందుకని లుదియా వారిని ఆహ్వానించింది, ఆశ్రయం కల్పించింది, వారికి ఆతిథ్యం ఇచ్చింది. స్వార్థ ప్రకటిస్తున్న నమ్మకమైన దైవజనులని వారికి ఆశ్రయం ఇచ్చి ఎన్నో ఆశీర్వాదాలు ఆమె పొందుకుంది, ఆమె కుటుంబం పొందుకుంది, ఆమె బిడ్డలు కూడా పొందుకుంది. రక్షించబడిన తర్వాత నువ్వు ఆతిథ్యం అనేది చేయాలి. ఆతిథ్యము చేయ మరొద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చూపిన ప్రేమను నీవు చూపించాలి. రిబ్కా ఎలియాజరుకు ఆతిథ్యము ఇచ్చింది. మరియా మార్తలో యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చారు, దీవెన పొందుకున్నారు. కాబట్టి నీ కుటుంబంలో ఆతిథ్యం అనేది ఉండాలి. సంఘ సంస్థానములో పౌలుకు సహకరించినటువంటి లుదియా సంఘాన్ని ఆ ప్రదేశానికి వెళ్ళటానికి సాతానుడు అడ్డంకులు పెడితే ఈ పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బలంగా పరిశుద్ధాత్మ చేత బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా అదే ప్రాంతానికి సంబంధించిన లుదియాని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి వ్యాపార నిలయంగా ఉన్న తన ఇంటిని గృహముగా మార్చి పౌలు శీలలకు పరిచయం చేసి ఎంతగానో సహకరించింది. ఐరోపా ఖండములో మొట్టమొదటిగా విశ్వాసి అయిన ఫిలిప్పు పట్టణములో సంఘము ఏర్పాటుకు దేవుడు వాడుకునే పాత్రగా లుదియా మంచి పేరు వచ్చింది.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు నువ్వు ఎలా ఉన్నావు? పౌలు పరిచయలో ఒక పాత్రగా వాడబడింది. నీవు ఈ సేవకులకు ఏ విధంగా సహకరిస్తున్నావో, నీ యొక్క పరిచయలు ఏ విధంగా సహకరిస్తున్నావో, సంఘమును సమకూర్చుకునే విధానములో, లేక నీ ఇంటనున్న సంఘమునకు దేవుని యొక్క మాటలు చెప్పే విధానములోనూ, నేను నీకు ఆ సహకారిగా ఉండే విధానములోని ఏ రీతిగా నువ్వు ఉంటున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ సమాజము చాలా ప్రాముఖ్యము. నశించిపోతున్నారు ప్రజలు. నశించిపోతున్న వారి జీవితాల్లో పరిపూర్ణమైన మార్పు, రక్షణ కలుగు చేసుకోవాలి. యేసు ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు కూడా ప్రాణం పెట్టి ఉన్నాడు, రక్తం కార్చున్నాడు. నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసు ప్రభు వారి సిద్ధముగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధించిన వాక్యం నీ హృదయాన్ని వెళ్ళాలి. హృదయాన్ని తెరవటం అంటే చాలా ప్రాముఖ్యం. హృదయాన్ని దేవుడు తెరుస్తున్నాడు. హృదయ ద్వారాలు తెరవబడాలి. ఎందుకంటే రక్షణ పొందాలంటే ఈ హృదయ ద్వారాలు తెరవబడాలి. ప్రభువు ఒకవేళ హృదయాన్ని తెరవకపోతే మనం ఏం కూడా చేయలేం. దేవుడు నీ హృదయాన్ని తెరవాలంటే నువ్వు శ్రద్ధగా వినాలి. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణలో వెళ్ళిన తర్వాత ఎమ్మాయిదారులు వెలుచున్నప్పుడు వాళ్ళు లేఖనాలు ఇద్దరికి వాళ్ళు ఏం అర్థం కాలేదు. వాళ్ళు ఏం అర్థం కానప్పుడు దేవుడు వారి హృదయాన్ని తెరిచిన తర్వాత వాళ్ళు చదువుతున్న విషయాలు వాళ్ళకి అర్థమయ్యాయి. అంటే దేవుడు నీ హృదయాన్ని తెరిస్తే నీకు అన్నీ అర్థమవుతాయి. ఆయన హృదయాన్ని తెరవకపోతే నీకు ఏమి కూడా అర్థం కాదు. వెళ్ళామా వచ్చామా. కాబట్టి దేవుణ్ణి ఒకటే అడుగు, ప్రభువా నేను నీ సన్నిధికి వెళితే, వాక్యం వినటానికి వెళితే ఆ సమయంలో నా హృదయాన్ని తెరువు ప్రభువా, నా అంతరంగంతో నీవు మాట్లాడు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నా బ్రతుకులు మార్చు ప్రభువా అని నా కుటుంబాన్ని నేను మార్చుకోవడానికి అంతటి శక్తి, సామర్థ్యాలు, అంతటి ప్రేమ, ఓర్పు, సహనము, మంచి గుణాలు నాలో ఉంచు ప్రభువా. దైవభక్తి కలిగిన దాన్ని నా ఇంట్లో వాళ్ళందరూ నన్ను నమ్మునట్లుగా, నమ్మి రక్షణ మార్గంలోకి వచ్చినట్లుగా నన్ను మలుచుకో ప్రభు అని దేవునికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా నీవు మారుతావు. నీవు మారి ఉన్న నీవు నీ కుటుంబాన్ని కూడా మార్చుకుంటావని దేవుడు ఈ లుదియా ద్వారా మనకి ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యమున నీవు నీ జీవితాన్ని మార్చుకొని సర్వశక్తుని దేవునికి నమ్మకమైన సాక్షిగా బ్రతికించాలని, నీవు ఆ రీతిగా ఉండాలని దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన ఇదిగో తండ్రి, ఈ యొక్క దినమందును ప్రభువా లుదియా గారి ద్వారా ప్రభా చక్కని వర్తమానం మీరు ఇచ్చినారు తండ్రి. ఆమె కుటుంబాన్ని రక్షించుకుంది, తాను బాప్తిసం పొందింది, అందరిని కూడా దైవభక్తిని విధానంలో ప్రభువా రక్షణ మాకు నడిపించుకుంది ప్రభువా. సంఘ స్థాపనలో మూల స్తంభవరాలుగా ఉన్నది నాయన. మంచి క్రియలు కలిగి ఉంది తండ్రి, మంచి ప్రేరేపణ కలిగి ఉన్నది ప్రభువా. దేవుని యొక్క వాక్యం వినటానికి ఆసక్తి ఉన్న ప్రభువు యొక్క హృదయం తెరవబడి ప్రభువా రక్షణ పొందింది. ఈనాడు క్రైస్తవ సమాజంలో జీవిస్తున్న బిడ్డలు నాయన, వారి హృదయ అంతరంగంలో మీకు స్థానం ఇచ్చి ప్రభువా వాక్యాన్ని వినినప్పుడు తండ్రి వారి అంతరంగంతో మాట్లాడుతూ వారి జీవితాన్ని, కుటుంబాన్ని, వారి బిడ్డలను రక్షణ మార్గం నడిపించుకునే భాగ్యం ప్రతి ఒక్క విశ్వాసికి, స్త్రీలకు మీరు దయచేయమని కృపలో జ్ఞాపకం చేసుకోమని నాజరుడిని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్.